హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను మే నెల రాశి ఫలాలు చెప్పబోతున్నానండి. అవి రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. చెప్పండి యూనివర్స్, మీనరాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతోంది చెప్పండి. మే మీనరాశి వాళ్ళకి, స్పైసీస్ పీపుల్కి ఈ మే నెల ఎలా ఉండబోతుంది చెప్పండి. ప్లీజ్ గివ్ మీ 3 కార్డ్స్ ఫర్ మీనరాశి పీపుల్. మీనరాశి వాళ్ళకి ఒక 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. మీనరాశి వాళ్ళకి ఒక 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. మీనరాశి వాళ్ళకి ఒక 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. మీనరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఒక 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. యూనివర్స్ 3 కార్డ్స్ ఇవ్వట్లేదు. ఓకే, ఒక కార్డ్ వచ్చింది. ఓకే, ఇంకో 2 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. మీనరాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతోంది? ఒక 3 కార్డ్స్, ఇంకో 2 కార్డ్స్ ఇవ్వండి. యూనివర్స్ మీనరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుందో అనేది ఇంకొక 2 కార్డ్స్ ఇవ్వండి. ఓకే, ఇంకో కార్డ్ వచ్చింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక కార్డ్ ఇవ్వండి. మీనరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుంది? ఓకే, ప్రస్తుతానికి మాత్రం మీరు ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉన్నారండి. ప్రస్తుతానికి మీరు యు ఆర్ హ్యాపీ. మీరు బయట లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం చెప్పాను కదా, మీకు లోపల మాత్రం చాలా మీరు వదిలేశారు. మీరు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. బట్ పైకి మాత్రము యు ఆర్ ఫీలింగ్, అంటే మీరు పైకి మాత్రం చాలా బాగున్నారు. బట్ ఈ మే నెలలో మీరు ఒక ట్రాన్సిషన్ అంటే లిబరేషన్లో ఉన్నారండి. అంటే ఇంకా చాలు, మొత్తం దేవుడికి వదిలిపెట్టేస్తారు. ఇంకా నేనేం చేయలేను, నా చేతుల్లో ఏమీ లేదు అని ఇంకా మీరు హ్యాపీగా నిద్రపోతారండి. సో అట్లాంటి ఫేస్లో ఉంటారనమాట. నాకు ఏ బాధలు వద్దు, ఏ గొడవలు వద్దు అని అలాంటి ఫేస్లో ఉండబోతున్నారు. మీరు మీకు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటారు. నార్మల్గా బాధ లేదు, హ్యాపీనెస్ లేదు, జస్ట్ అలా 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 అయిపోయిందంటే అయిపోయింది మే నెల అన్నట్లు ఉంటుంది. మీకు కష్టాలు ఉండవు, సుఖాలు ఉండవు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, మీరు దేని గురించో తెలుసుకోవాలి అని అనుకుంటారనమాట. లేకుంటే మీ పర్సన్ అయినా మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. లేకుంటే మీరన్నా అలాగా స్టాప్ చేయాలి అని స్టాప్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని. సో చెప్పండి యూనివర్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. సో దట్ ఇంకా కొంచెం నేను అర్థం చేసుకోగలను. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ప్లీజ్. మీనరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఇచ్చారు కదా, ప్లీజ్ గివ్ మీ దట్ క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. 2 కార్డ్స్ ఇచ్చింది అండి యూనివర్స్. రైట్, మీ పర్సన్ ది ఎంప్రెస్, మూడో వ్యక్తి ద్వారా మిమ్మల్ని స్టాప్ చేస్తారండి. మీతోనే లైఫ్ బెటర్ అని మీ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేస్తారు. యువర్ పర్సన్ ఈస్ స్టాకింగ్ యూ, మిమ్మల్ని ఫాలో చేయటం మీ గురించి మూడో వ్యక్తి ద్వారా. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టము. ఎందుకంటే మీరు చాలా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉన్నారు కదా. బట్ మీ పర్సన్ అయితే ఇలా ఉన్నాడు. మీ పర్సన్ చాలా బాధలో ఉన్నాడు. సో హీఈస్ థింకింగ్ యువర్ హర్ పర్సన్, యువర్ హిస్ పర్సన్. సో మిమ్మల్ని అయితే మీ పర్సన్ ఈ మే నెలలో మీ గురించి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు.
చెప్పండి యూనివర్స్, ఎందుకు ఇక్కడ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్? సో మిమ్మల్ని మీరు అడ్మైర్ చేసుకుంటూ మనకేం తక్కువ, నేనేం హ్యాపీగా ఉంటాను, నాకు ఇంకా ఎవరు అవసరం లేదు అని మీరు ఇట్లా లిబరేషన్ పీరియడ్లో ఉంటారనమాట. ఇంకా చెప్పండి యూనివర్స్, ది ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఎందుకు? ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఎందుకు చెప్పండి మీనరాశి వాళ్ళకి? చెప్పండి యూనివర్స్, ది వైట్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్. ఫోర్ ఆఫ్ పెంటకల్స్. ఫోర్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి ప్లీజ్. ఫోర్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఓకే, ఒకటి వచ్చేసింది. ఫైన్ అండి. మీనరాశి వాళ్ళకు కూడా మీ పర్సన్ కూడా మీకోసం రాబోతున్నాడండి. చూడండి, 2 కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ మీకోసం రాబోతున్నాడు బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. మే ఎండ్ లోపల మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నాడు. వాళ్ళతో ఎవరితోనో గొడవ పడి మీ దగ్గరికి మీకు ఆఫర్ చేయాలని రాబోతున్నాడు. చాలా ఎమోషనల్గా వస్తున్నాడు. ఎంత ఎమోషనల్గా అంటే ఇంకా మీకు చాలా ఎమోషనల్ మీ దగ్గరకు వచ్చి బాధపడిపోతారనమాట. అంత ఎమోషనల్గా రాబోతున్నాడు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా వస్తాడు. కానీ మీరు ఏం డిసైడ్ చేసుకోవాలో ఏమో అన్నట్లు ఉంటారనమాట. ఎందుకంటే మీరు చాలా బాధలు పడినారు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశాడు మీ పర్సన్. ఇప్పుడేం చేస్తాడు? వస్తాడు, మళ్ళీ ఏదో చేస్తాడు, మరీ వెళ్ళిపోతాడు. నాకు ఇదంతా అవసరమా, నాకు ఇదంతా వద్దు అన్నట్లు ఉన్నారు మీరు ఇక్కడ. బట్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతున్నాడు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. మీనరాశి వాళ్ళు కూడా మీరు మాత్రం ట్రాన్సిషన్ ఫేస్లో ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఒక థర్డ్ పర్సన్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ గురించి థర్డ్ పర్సన్ మీ గురించి చాలా బాగా చెప్పిందండి. ఆ థర్డ్ పర్సన్ ఎవరో చాలా ది బెస్ట్ పర్సన్, ఎవరు చాలా మంచి అమ్మాయి. మీ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పింది. ఇలాంటి అమ్మాయినా నువ్వు హర్ట్ చేసిండేది, అమ్మాయి అట్లాంటి అమ్మాయిని నువ్వు ఇట్లా హర్ట్ ఎలా చేయగలుగుతావు, నువ్వు అసలు ఏమైనా అమ్మాయివేనా, నువ్వు అసలు ఏమైనా అబ్బాయివేనా, అలా ఎలా హర్ట్ చేస్తావు, అలా చేయకూడదు అని చాలా బాగా బుద్ధి చెప్పారండి మీ పర్సన్కి. మీరు ఇలా ఉన్నారు అనే విషయం కూడా అందరికీ తెలిసింది. ఇంకా అందుకనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీకు ఆఫర్ చేయాలి అని ఆతృతగా ఉన్నాడు. సో ఈ మే నెలలో మీనరాశి వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంది. మీ కెరీర్ పరంగా కూడా మీ మీ ఆఫీస్లో మీ మేడం, మీ బాస్ ఒక అమ్మాయి అయితే మీకు మంచి అవకాశం ఇస్తుందండి. మీరు బాగా స్ట్రగుల్ అవ్వండి. మీరు కొంచెం బాగా రెస్ట్ తీసుకొని మంచిగా వర్క్ చేయండి. మీకు అంత పాజిటివిటీ ఉంది. మీ 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 ఆఫీస్లో కూడా మీ బాస్ చాలా మంచిగా మీ గురించి చాలా మంచి ఒపీనియన్ ఉందండి. సో మీనరాశి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది ఈ మే నెల. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. మీనరాశి వాళ్ళు, పైసెస్ పీపుల్, ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ క్లైమ్ చేయండి. అలాగే మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.